ఒకవైపు జగన్ మామిడికాయల రైతులను కలవడానికి వెళ్తుంటే ఒక 4 రోజుల నుంచి మాత్రం చాలా సిస్టమేటిక్గా ఏ రోజున ఎన్ని టన్నుల మామిడిని కొనుగోలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తోంది, ఆ సదరు సంస్థలు ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జగన్ టూర్ ముందుగానే ప్రయోజనాన్ని చేకూర్చిపెట్టింది. రేపు జగన్ వెళ్ళే టైంకి అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా రైతులందరూ మేము సంతోషంతో ఉన్నాం ఈ ప్రభుత్వంలో అని చెప్పాలన్నట్టు ప్రభుత్వ ఉద్దేశం. దాంతోపాటుగా జగన్ అక్కడికి వెళ్ళి దాడి చేస్తున్నాడా అది ఇది అనేది వీళ్ళ విమర్శలన్నీ నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ ఈలోపు అచ్చెన్నాయుని ఢిల్లీ పంపించి అర్జెంటుగా ఆంధ్రాలో మామిడికి సంబంధించి కొనమని చెప్పటం, గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్పటం, కొంత ధర దాంట్లో ఇంటర్వ్యూలు కావమని చెప్పటం, అట్లాగే జిఎస్టీ పల్పుకి తగ్గించమని చెప్పడం, 5% తగ్గించండి అని చెప్పడం, ఇట్లాంటివన్నీ అంటే జగన్ వెళ్ళక ముందే ఇవన్నీ జరిగిపోయినాయి. తద్వారా జగన్ ఓ రకంగా తను అనుకున్నటువంటిది సాధించినట్టే. ఇప్పుడు వైసీపీ రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే 4 రూపాయలు ఇవ్వమని చెప్పి అడిగారట కేంద్రం.